ముందు కూడా మా తాతగారు మా ఫాదర్ ఇది కంటిన్యూ అసలు ఇప్పుడు దాకా బ్రేక్ లేదు. 60 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉందండి ఆ జీతాపురాము. ఇందులో నేను నేర్చుకున్నది ఏంటంటే వరి పంట కదా చెరుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయలేదు. ఎందుకంటే వరి పంటకి చీడపీడలు చాలా ఎక్కువ వస్తాయి. కానీ వరి పంట మన చెరుకుని కంపేర్ చేసుకుంటే 1-2 టైమ్స్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అప్పట్లో 40 టన్స్ అలా చూసారు కానీ ఎక్కువ చేస్తున్నాను, 50 టన్స్ కూడా రిపోర్ట్ చేస్తున్నాను. అలా పద్ధతులు కూడా మారాయి. ఇప్పుడు చెరుకు మనం ప్లాంట్ చెరుకు బోల్లో వేసుకోవాలి, అలా కాకుండా నార్మల్ లాగా నార్మల్గా షీలింగ్స్ అని తయారు చేసి దాన్ని తీసుకొచ్చి నాటున్నాం. ఒక 30 days అట్లా నాటుకున్నాక మనం బయట తెచ్చుకొని దానివల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన డిస్టెన్స్లో చెరుకు పెట్టుకోగలుగుతుంది. ఒక ఫీట్ నాకు కానీ 2 ఫీట్ మీద అప్పట్లో ఏంటంటే దగ్గర వేయడం వల్ల చెరుకు సన్నగా వచ్చింది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక చెరుకు పిల్లలకి 5-6 పక్క నుంచి పిల్లర్స్ వస్తున్నాయి. అవి కూడా చాలా బలంగా వస్తున్నాయి. ఎలా అంటే మనం ముందు పాత పద్ధతిలో వరి నాటేవారు, అంటే దగ్గర నాటేవారు. ఇప్పుడు బీహారాలు నాటుతారు కదా, అది ఏమవుతుంది దూరం దూరం నాటుతారు. అయినా కూడా దీనివల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఈ సీడ్లింగ్స్ వల్ల సాగు చేస్తే చాలా ఎక్కువ దిగుబడి వస్తుంది. నేను ప్రాక్టికల్గా పెట్టాను. నా దగ్గర ఒక 10 ఎకరాలు సీడ్లింగ్ వల్ల పెట్టిన చెరుకు కూడా ఉంది. ఊపల్లి దగ్గర ఉందండి, రోడ్డుకే ఉంది. కాబట్టి రైతు కావాలంటే దాని గురించి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే చెరుకు ఒక సంవత్సరంలో ఒకసారి మనం నాటేస్తాము, మళ్ళీ సంవత్సరం దాకా ఎవరు అని చెప్తున్నారు కదా. వరి పంటకు కన్నా కూడా తక్కువ లేకుండానే చేయొచ్చు. మొత్తం యాంత్రికంగా వచ్చింది. చిన్న ట్రాక్టర్లు, అలాగేమో గడ్డి మందులు కూడా చాలా బాగా వచ్చినాయి. అంతకుముందు చెరుకులో గడ్డి మందులు ఉండేది కాదు. కామర్ కంపెనీ అదమ కంపెనీ అలాగే రెస్కిల్ అని చాలా టాటా నుంచి మెటీరియల్ చాలా వచ్చింది. ఇవి కొట్టడం వల్ల చెరుకు ఏది నష్టం లేకుండా మొత్తం అంతా కూడా నాకు చచ్చిపోతుంది. అసలు ఒక్క మనిషి పెట్టే పని కూడా లేదు. నేను ఒక ఆడ మనిషిని కూడా కనీసం పెట్టలేదండి. అసలు మగ మనిషి కానీ ఆడ మనిషిని కానీ చిన్న ట్రాక్టర్తో దాన్ని మట్టి కొంచెం ఆరేస్తే ప్రాబ్లం ఉంది. మా దగ్గర లక్ష్మారెడ్డి గారి దగ్గర మిషన్ అది కూడా ఉంది. చాలా సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు. కొత్తగా పెట్టదలుచుకున్న ఎవరైనా ఉంటే మిషన్ కూడా మనకు హార్వెస్టింగే మెయిన్ ప్రాబ్లం. హార్వెస్టింగ్ మిషన్స్ కూడా వచ్చింది కాబట్టి ఇష్టం లేకుండా చేతి సాగేసుకుని నా అభిప్రాయం. ఖచ్చితంగా తెలుగు ట్రాక్టర్ చిన్న ట్రాక్టర్ తెలుగులో దుని 4 ఫీట్ల దునేది తెలుగు ట్రాక్టర్ మంత్రి చేసి సోలార్ సిస్టమ్ మీద పెట్టండి. ఇంత ముందు మన మంత్రివర్యులు కూడా చెప్పారు. అప్పుడు ఎడ్యుకేషన్ ఇది అధికారులు జాగ్రత్తగా తీసుకుంటున్నారు. సోలార్ లోకల్ అంటే మాకు 90% ఇస్తుంది అంటే చాలా మద్దతు చేశారు. మీరు సోలార్ ఫెన్సింగ్ మొత్తం పంపిస్తే భరిస్తారు. చిన్న ట్రాక్టర్ ఖచ్చితంగా చనిపోయారు. లోకల్ 5 కాదు 10 చనిపోయారు. నీకే కావాలి రోడ్ సైడ్ ఖచ్చితంగా మీరు వ్యవసాయం పైన ఆధారపడింది. వేరే కాన్స్టిట్యూన్సీలో కానీ డిస్టిక్లో కానీ ఒక్కొక్క దగ్గర 3-4 పంటలు వేస్తారు. ఒకటి ప్రాబ్లం వచ్చినా ఇంకోటి పంట పడుతుంది. ఒకటి పంట పండకుండా ఇంకోటి పండుతుంది. దాన్ని మనం కాపాడుకుంటాం. కానీ మన దగ్గర కూడా 70 సంవత్సరాల నుంచి షుగర్ ఫ్యాక్టరీ ఉంటే సరే అనుకోని విధానం క్లోజ్ అయింది. దాన్ని కూడా మేమందరం కలిసి వెతకపోయిన మూల 200 కోట్లు బ్యాంకులో బాకీలు ఉంటే రేపు ఫ్యాక్టరీ నడిపియాలనే ఉద్దేశంతో బ్యాంకులో డబ్బులు కూడా కట్టారు. ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళకు కూడా కొంచెం కేసు ఉంటే రంగరాజు గారు కూడా
గుండెలో వేసుకున్నాం. ఇప్పుడు మన ముందున్నాయి రెండే, షుగర్ ఫ్యాక్టరీకి, వరికి, ఇంకో పంటకు కంపారిజన్ ఏది బాగా వస్తుంది, ఏది బాగా వస్తుంది, ఏదైతే మనకు ప్రాఫిట్ ఉంటుంది 4 కాలాల పాటు కాపాడుతుంది. నేను నాకు తెలిసినంత మటుకు ఏదైనా ఒకటే పంట వేసే వరకు తప్పనిసరిగా డిసీజులు, రోగాలు ఎఫెక్ట్ వస్తాయి. మనం ఒకటే పంట వేస్తున్నాం కాబట్టి బాధపడే సమస్యలు వస్తాయి. మొన్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద మనం హార్వెస్టింగ్ వచ్చినప్పుడు అగ్గితేగల టైంలో వచ్చినాయి. ఆ రోజు మనకు సగం పంట 40%. మేము మన ముఖ్యమంత్రి గారికి కన్విన్స్ చేసి ఈ షుగర్ ఫ్యాక్టరీని డ్యూస్ కట్టండి, బాధ్యతలు కట్టండి అంటే వారు కట్టారు. ఇప్పుడు మన వంతు షుగర్ కేన్ పెట్టాలా, పెడితే ఎన్ని టన్నులు వస్తాయి? మేము కలెక్టర్ గారు, కమిషనర్ మాట్లాడారు. కన్సల్ట్ ఆఫీసర్స్తో మినిమం 50-55 టన్నులు రావాలి, మన తప్పనిసరిగా వస్తాయని చెప్తా ఉన్నారు. మన మీరు కూడా లక్ష్మారెడ్డి మీరు అందరు పక్కన పండిస్తూ ఉన్నారు. ఇంకా ఇదేం మనకు తెల్లని విద్య కాదా? 15 వరకు, మొన్నటి వరకు ఫ్యాక్టరీ బంద్ అయ్యే వరకు మన దగ్గర 10 లక్షల టన్నులు వచ్చినాయి. 6 లక్షల టన్నులు పోతే మేటిపల్లి కొద్దిగా మెదక్ అది అచ్చోడికి ఏదో ప్రభుత్వ పరువు అనేదని అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కువ చెప్పకుండా సీడు కూడా ఇప్పుడు ముందట్లా కడ్డీ వేసి పెట్టేది లేదు. అదే ప్లాంటేషన్ వస్తాం, మొలకలు వస్తూ ఉన్నాయి. 2 రూపీస్ 220 రూపీస్ ఒక మొలక. ఒక ఎకరానికి 550 మొలకలు అవసరం పడతా ఉన్నాయి. 12 కోట్లు, సరే 10-12 వేలు విత్తనాలకు అవుతా ఉంది. అదేవిధంగా డ్రిప్ కంటే ఎక్కువ డ్రిప్ అయితే ఎక్కడ ఉంటే భయాలు మనం గడుస్తూ 100 ఎకరాలు చెరుకు తోట పండించారు. మనం పోయినా మన ఇన్ఛార్జ్ గారు భోజనాలు ఇప్పుడు కర్ణాటక మినిస్టర్ మన అల్లుడు రైతుల్లో 40 ఎకరాలు పెట్టి నడుస్తూ వేసుకుని అంటే చాలా బాగుంది సార్. ఇవన్నీ ఆలోచించి మొన్ననే పెడదాం అనుకున్నాం. అనుకోకుండా మన ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత నిన్నటి వరకు 7 days ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకున్నాను. కాబట్టి ఏది లాభాలు డిసీజులను తట్టుకునేది డిఫరెంట్ అనుమానాలు ఉంటాయి. అవన్నీ అనుమానాలు రైతులు ముంచులోడు ఎవరు బాగుపడ్డాడు ఎటుపోవు. కాబట్టి గన్స్ కానీ మనకు విత్తనాలకు సబ్సిడీ కానీ ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టవలసిందే. మీరు అందరూ స్పీచ్లు ఇస్తా ఉన్నారు కానీ ఏడాది 1 ఎకరం ఖాళీ ఉన్నా అన్ని ప్లాంటేషన్ అయిపోయినాయి.
మేము ముందు చెప్పినా చేసేవాళ్ళు. అన్నీ ఇక్కడ బాగా ఆలోచించి ఇప్పుడైనా నిర్ణయం తీసుకొని ఒక 300-400 ఎకరాలు సీడ్ కొరకు నెక్స్ట్ ఇయర్ కొరకు పెట్టి ప్లాన్ చేసి చేస్తారా? మరి అంతకంటే ఇంకా ఎక్కువ ఏదైనా అవకాశం ఉంటే కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ మీ రైతులు కానీ మా వేదికపై ఉన్నోళ్ళని చెప్తే తప్పనిసరిగా దాన్ని ఆలోచిద్దాం. మీ గురించి ఇన్ని విధాలు ఆలోచించే మీటింగ్ పెట్టారు కాబట్టి తప్పనిసరిగా ఫ్యాక్టరీ నడవడానికి ఎన్ని డబ్బులు అవుతాయి, డిస్టరీకి ఎన్ని డబ్బులు అవుతాయి, అవన్నీ ఎస్టిమేషన్ చేసి పెట్టాలి. కాకపోతే ఇంకో సంవత్సరం వరకు ఇప్పుడు ఫ్యాక్టరీ నడిచేటట్టు లేదు. కాబట్టి మనము దాన్ని ఆలోచించుకొని వాటి భూపతి గారు సబ్సిడీ తప్పనిసరిగా ఇప్పించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఒక్కటి ఆలోచించండి దయచేసి. నేను ముందే నుంచి చెప్తా ఉన్నాను అగ్రికల్చర్ ఆఫీసర్స్కు, మేము కూరగాయలు పండియండి, మందులు వేస్తే ఎకరాలు 10 టన్నులు వస్తాయని చెప్తా ఉన్నాం. అది 100% కరెక్ట్. నేను పోయి చూశాను, పండించిన వాళ్ళతో మాట్లాడాను. అందుకొరకే ఆ హెక్టర్కు 1,00,000 లక్షలైతే ప్రభుత్వం 1,00,000 ఇస్తుంది, మీరు 1,00,000 ఇస్తుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఫిష్ కూడా, చేపల సీడ్ కూడా ఈ సంవత్సరం కలెక్టర్ గారు మేము ఒక్క కేజీల ఎన్ని చేప పిల్లలు వస్తాయి కౌంటింగ్ చేసి ఫిషర్ మ్యాన్తో మాట్లాడడం. ఈ సైజ్ ఫ్యాక్టరీ జరపడానికి నడపడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అవసరమైతే ఈ ఫ్యాక్టరీ మనకు రికవరీ లేకుంటే 1-2 years తర్వాత షిఫ్ట్ చేసుకుంటాం. ఇవన్నీ మీ కొరకు, మీకు లాభాలైతే, మా కుటుంబాలు బాగుపడతాయంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మనం చేపించుకున్న శక్తి ఉంది. తప్పనిసరిగా చేపించమని చెప్తూ మరి ఎక్కువ ఏది మాట్లాడకుండా ఇప్పుడు పెట్టడానికి ఎన్ని ఎకరాలు పెడతారు, కనీసం నెక్స్ట్ ఇయర్ కన్నా ఒక 7-8 లక్షల టన్ను లేదు అంటారా? అవన్నీ ఒక కన్క్లూజన్కి వస్తే మనకు కూడా అవసరం కానీ ప్రభుత్వానికి కానీ ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశం. కాబట్టి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు తప్పనిసరిగా కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన అధికారులు చెప్పారు, వర్షాల మీద ఎక్కువ డిపెండెన్స్ లేదు, ముందున్నగా లేవు. వర్షాకాలం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేవు. ఇవన్నీ మనము కూడా శ్రీరామసాగర్ భూమికి వస్తూ ఉన్నాయి, నిజాంసాగర్ కూడా ఇంకా ఎక్కువ వస్తూ ఉన్నాయి. అన్ని వాటర్ తక్కువ చేసుకుంటూ ఒక్క సంవత్సరం ఇబ్బంది అయినా ఆ ఉన్న గోర్లకు ఉన్న దాన్ని కాపాడుకుంటూ 2 సంవత్సరాల పంట తీసుకుంటూ ఆలోచించాలి. నీళ్ళను కాపాడాలి. తప్పనిసరిగా మొన్ననే శ్రీరామసాగర్కి వెళ్ళి 5 TMCలు కిందికి తీసుకుపోతాము. ఆ లెవెల్స్ పడిపోతే మనకు అల్లేసాగర్ మన అందరిగా చెప్పారు, లెటర్ రాశాను TMC. నేను ఇన్ని నీళ్లు ఉన్నాయని
19 ఎకరాలు వేసుకున్నాం. రేపు రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అవుతున్నారని చెప్పారు. కాబట్టి అందరు ఎదురు డిఫరెంట్ దాంట్లో వస్తాయి. ఉన్న దాంట్లో మనం ఎలా మన పిల్లల్ని మనం ఎలా బంద్ అయినటువంటి షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పునర్ప్రారంభం చేసేటువంటి పద్ధతిలో క్రమంలో రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సహచరులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, సహచరులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మండల వెంకటేశ్వర గారికి, సహచరులు నిజామాబాద్ శాసనసభ్యులు రూరల్ గౌరవనీయులు భూపతి రెడ్డి గారికి, కమిషనర్ మన్సూర్ గారికి, జిల్లా కలెక్టర్ రాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, సోదరులకు, రైతు సోదరి సోదరిమణులకు, అధికారులకు, అనధికారులకు, ప్రెస్కు, మీడియాకు అందరికీ హృదయపూర్వక నాయక నమస్కారం. ఈ విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఫ్యాక్టరీ నడిపిస్తే ఫ్యాక్టరీ నష్టాల పోకుండా ఎట్లా బతకాలి, రైతు చెరుకు పంట పండిస్తే పండించిన రైతు నష్టం లేకుండా ఏం చేయాలి, ఈ రెండు కళ్ళలాగా కాపాడుకుంటే షుగర్ ఫ్యాక్టరీ వస్తుంది, రైతు లాభసాటిగా పంట పండించగలుగుతారు. దానికి ఏంటి సూత్రం? మరి అనుభవజ్ఞులు చాలా మంది మాట్లాడారు. గతంలో నేను కూడా చెరుకు పండించిన రైతులే. 50 ఎకరాలు చెరుకు పండించిన శ్రీరామ్ షుగర్ ఫ్యాక్టరీ లాయల్ గురయం లేదు. 97, 98 వరకు చెరుకు సరఫరా చేసినటువంటి రైతు లేదు. కానీ గతంలో చెరుకు పండించాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రైతు చెరుకును చూసి పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఈరోజు అధిగమించి చెరుకు రైతు పండించడానికి ఇష్టపడే విధంగా రైతు ముందుకు రావాలి, ఫ్యాక్టరీ ముందుకు రావాలి. నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు 4 బస్సులు తీసుకొని మహారాష్ట్ర వెళ్ళాను. చాలా మంది రైతులు వచ్చారు. 4 బస్సులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టుకొని నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కలిసి మహారాష్ట్ర 4 రోజులు చేర్చాం. మేము గమనించింది ఏంటంటే, నంబర్ 1 పాయింట్, షుగర్ కేన్ చక్కెర షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే నడుస్తుందో ఆ చక్కెర ఫ్యాక్టరీకి పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ కేన్ ఎక్కువ రావాలి, షుగర్ ఎక్కువ రావాలి, పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ ఎక్కువ రావాలి. 1 టన్ను పండిస్తే 80 కిలోలు, 90 కిలోలు, 100 కిలోలు వస్తే షుగర్ ఫ్యాక్టరీ బతుకదు. 1 టన్ను పండిస్తే 120 కిలోలు, 110 కిలోలు చక్కెర దిగుబడి వస్తేనే ఫ్యాక్టరీ బతుకుతుంది. దానికి ఏం చేయాలి? ఫ్యాక్టరీని ఆధునీకరించాలి, రికవరీ పెంచడానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని తయారు చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, నెలల తరబడి పేమెంట్ ఇవ్వకుండా రైతుగా వంట పండిస్తే వాళ్ళ రోజు పైసలు వస్తున్నాయి. ఆ రైతులకు నమ్మకం కలిగించి నువ్వు చెరుకు సరఫరా చేయు, నీకు కూడా వారం రోజుల్లోనే పైసలు ఇస్తామనేటువంటి నమ్మకం ఫ్యాక్టరీ యజమానులు రైతులకు కలిగించాలి. తప్పనిసరి రైతు ముందుకు వస్తాడు. పండించిన 4 నెలలకు 5 నెలలకు చెప్పులు అడిగేదాకా తిరిగి ఇక చెరుకు పెట్టిన దానికంటే బట్టి ఉన్నది ఏమన్నటువంటి పరిస్థితి వస్తే ఎవరు పెట్టరు.
అందుకే ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫ్యాక్టరీ తెరిపించాలి, రైతులకు ప్రత్యామ్నాయ పంట పండించే అవకాశం కలిగించాలి. వరి 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 అనుకుంటా పెడతా ఉన్నాం, 2 పంటలు ఆపించాలి. కొంతమంది రైతులకు ప్రోత్సహించాలి. ఎక్కువ మంది అవసరం లేదు. షుగర్ ఫ్యాక్టరీ సంవత్సరం నడవాలంటే 7 లక్షల టన్నులు రాదు. 7 లక్షల టన్నులకు 10, 12, 13 వేల ఎకరాలు షుగర్ కేన్ రాదు. మరి రైతు ఏం చేయాలి? 20 టన్నులు పండిస్తా, 30 టన్నులు పండిస్తా, అంతకంటే కాదు అంటే ఆ పండించడానికి ఇంకా వండుకున్నాయి. మాట తెలిసినప్పుడు 1 ఎకరానికి రైతు 80 టన్నులు, 90 టన్నులు, 100 టన్నులు. మనం కూడా పక్కనే మహారాష్ట్రకు దూరం లేదు. సాగు పంట విధానాన్ని మనం గ్రహించి రైతు కూడా కనీసం 50 టన్నులకు తక్కువ కాకుండా చెరుకు దిగుబడి తీసుకొస్తేనే రైతు వస్తాడు. ఆ రైతు 50 టన్నులు వచ్చే విధంగా అలాంటి మంగళాలను ఎంపిక చేసుకోవాలి, సాగు పద్ధతులు మార్చుకోవాలి. నేను అక్కడ కామారెడ్డి ఏరియాలో మన ఫ్యాక్టరీ బంధువులప్పుడు కామారెడ్డి ఏరియాలో కొన్ని కోట్ల రూపాయల డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఆ ఫ్యాక్టరీ ఏరియాలో, మారి ఫ్యాక్టరీ ఏరియాలో కొన్ని కోట్ల రూపాయల డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాము. నా వాడికి లోన్ తీసుకొని హార్వెస్టర్లు ఇచ్చాము. అంటే రైతుకు దిగుబడి పెంచడంతో పాటు ఖర్చులు తగ్గించాలి. అటు దిగుబడి పెరగాలి, ఒక పక్క ఖర్చులు తగ్గాలి. అప్పుడే రైతులు లాభసాటి వ్యవసాయం అవుతుంది. అప్పుడు వద్దనే రైతులు పెడతారు, చెట్టు పెడతారు. 52 టన్నులు పండించారు. ఎకరానికి ఒక సంవత్సరానికి 1,50,000 రూపాయలు మిగులుతున్నాయి. 8 రోజులు పేమెంట్ వస్తుంది, మిగతా రాయితీ వస్తుందని చెప్తే రైతు నేను పెడతాను చెట్టు పెడతాను పరిగెత్తుకుంటాను. ఆ రైతు తనంత తాను స్వయంగా స్వచ్ఛందంగా రైతు పండించేటువంటి పద్ధతికి రైతు ప్రోత్సహించాలి. డెఫినెట్ గా చెరుకు లాభసాటి పంటనే, నష్టం వచ్చే పంట కాదు. మనం పండించే పద్ధతిలో ఉంది, మనం వ్యవహరించే తీరులో ఉంది. ఇటు ఫ్యాక్టరీ రైతు ఇద్దరు కలిసి అటు ఫ్యాక్టరీని రైతు బతికించాలి, రైతులు ఫ్యాక్టరీ బతికించాలి. ఈ 2 చేయగలిగితే బ్రహ్మాండమైన పంటలు వస్తాయి. ఎక్కడ పండి లేదు, మేము పండించాం. 70 టన్నులు పండించాం. రాను నిరాశ నిశులతో దిగుబడి తగ్గిపోయింది. సరిగా రేటు లేదు, సరఫరా చేస్తే చెరుకు డబ్బులు ఇవ్వలేదు. రకరకాల ప్రాబ్లంతో మనం డైవర్ట్ అయిపోయింది. ఇక్కడ పూర్తి రైతాంగం అంతా ఈ ఫ్యాక్టరీ 70-80 సంవత్సరాలు బతికించిన రైతులు ఇక్కడ ఉంటారు. వారి సుదర్శన్ రెడ్డి గారి ఆలోచన విధానంగా మీరు ఫ్యాక్టరీని ఏదైతే ప్రజలకు ఆపించారో ప్రభుత్వం అంతా తెప్పిస్తామని మీరు ఆ ప్రయత్నం చేయండి. అదేవిధంగా రైతులను ప్రోత్సహించండి. తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ నడవాలి, రైతులకు న్యాయం జరగాలి, కార్మికులకు న్యాయం జరగాలి. బంద్ అయినటువంటి ఫ్యాక్టరీ తెప్పించుకోవాలి. ఈ ప్రాంతంలో రైతాంగానికి ప్రత్యామ్నాయ పంటకు మార్గం చూపించాలి. దానికి మీరు కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి మీకు అందరూ మనవిస్తూ కొద్ది మాట్లాడినప్పుడు మరో విధంగా మీకు పనికొచ్చే వాళ్ళు తీసుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమం చేయడానికి చొరవ తీసుకున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ముందుగా ఇటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట కోసం కానీ సుదర్శన్ రెడ్డి గారి NSF కోసం కానీ
బ్యాంకు కట్టి ఈ డబ్బులు లేని రోజుల్లో కూడా ప్రభుత్వం ఈ మాట కోసం అన్ని డబ్బులు వెచ్చించినందుకు ముఖ్యమంత్రి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, ఆ కమిటీ సభ్యులకి, మిగతా వారికి కూడా మీ తరఫున రైతులందరి తరఫున కూడా అభినందనలు, మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే సందర్భంగా ఇంత పట్టుదలగా ఈ 150 కోట్లు కట్టి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఒక అంకం మాత్రమే పూర్తయింది. ఇక రెండో అంకం, మీరు ఫ్యాక్టరీని, అది 10 ఏళ్ల నుంచి ఆగిన ఫ్యాక్టరీని, పాత డిజైన్ లో ఉన్న ఫ్యాక్టరీని క్రషింగ్ లో పాత పర్సంటేజ్ ఉన్నటువంటి రికవరీ నుంచి కొత్తగా కావచ్చు ఫ్యాక్టరీకి పాత రోజుల్లో ఉన్న రికవరీ ఉంటే ఎవరికి ఫ్యాక్టరీకి రూపాయి మిగలదు, రైతుకు పాసాలు కాదు. కనుక అది కమిషనర్ గారు మీరు కూడా నోట్ చేసుకుని మోడర్నైజేషన్ లేకపోతే కావాల్సిన ఆ షార్టేజ్ ఎక్విప్మెంట్ ని మొదటగా మీరు పెట్టాలి. పెడితేనే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. తద్వారా ఫ్యాక్టరీ రైతాంగం బతుకుతారు కాబట్టి అది నోట్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇంకా ఫ్యాక్టరీలో ఎథనాల్ లాంటి శ్రీనివాస్ సుదర్శన్ రెడ్డి గారికి ఎథనాల్ గురించి కానీ ఫ్యాక్టరీ గురించి బాగా తెలుసు. ఇంకా కూడా ఈ ఫ్యాక్టరీ 10 కాలాలు ఉండాలంటే ఎథనాల్ యూనిట్ కూడా పెట్టుకోవాలి. అది కూడా దీంతో ఒక భాగంగా చేర్చుకోండి మాత్రం నేను కోరుతా ఉన్నాను. ఇక ఫ్యాక్టరీ ఇష్యూ ప్రభుత్వం ఇంకా చేసింది కాబట్టి తప్పకుండా రైతాంగం దృష్టిలో పెట్టుకుని మిగతా కూడా చేస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఆ విధంగా మనం కూడా భావిస్తా ఉన్నాం. ఇక మిగిలిందల్లా రైతులు చెరుకు పంట ఇందాక ఆఫీసర్ గారు వేశారు. 50 టన్నుల చెరుకు, 55 టన్నుల చెరుకు, 25 క్వింటాల ప్యాడీ వేశారు. అయ్యా బాగా చేసే రైతు 25, ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో కాదు అక్కడ కూడా యావరేజ్ చేస్తా ఉంటే 35 టన్నుల చెరుకు దాటడం లేదు. నేను ఎవరో నిందించడానికి, ఇక్కడ విమర్శించడానికి నేను మాట్లాడలేదు. సుమి, మీ అందరూ కూడా తెలుసు. లక్ష్మారెడ్డి గారు ఏదో చెప్పారు గత మీటింగ్ లో, వేరే కూడా ఆయన కొద్దిగా ఎక్కువ వస్తాను. సుదర్శన్ రెడ్డి గారు ఆల్రెడీ రీసెర్చ్ చేసినట్టు ఇష్యూ కలిసి తేవాలి, ఇంకా కూడా దాంట్లో కావాల్సింది తేవాలి. అవన్నీ కూడా సహకరిస్తారని అనుకున్నప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నుంచి కామారెడ్డి ఎంత ఉంది, కామారెడ్డి దగ్గర కూడా డ్రిప్ కానీ అన్ని ఇచ్చిన కామారెడ్డి దగ్గర కూడా షార్టేజ్ ఉంది. వాళ్ళు కూడా వచ్చి కొనుక్కెళ్తా ఉన్నారు. కాబట్టి ఆ పెంచడం అనేది కొద్దిగా ఛాలెంజ్తో కూడుకున్నటువంటి, అయినా రైతులు ఖచ్చితంగా వేస్తారనడానికి వేయాల్సిన ఆవశ్యకత గురించి కానీ ప్రభుత్వం దృష్టిలో కూడా లాంగ్ టర్మ్ ఆలోచన చేసి ప్యాడీని తగ్గించాలి, రైతులు గిట్టుబాటు కావాలి. అటు మొక్కజొన్నలు, ఇటు షుగర్ కన్ను పెంచాల్సిన ఆల్టర్నేటివ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా ఒక్క మన మీదే కాకుండా ప్రభుత్వ ఆలోచన విధానంలో కూడా ఖచ్చితంగా రైతాంగాన్ని చెరుకు వైపు మళ్లించే కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి సుదర్శన్ రెడ్డి గారు కానీ వారి సప్తమి కానీ చొరవ తీసుకుని రైతాంగానికి ఇప్పుడు ఏదైతే ప్యాడీకి 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చినామో చెరుకు కూడా
అడుగుతా ఉన్నాం. తద్వారా పంట తగ్గుతుంది, నీళ్లు పడిపోతాయి, వాతావరణం అవుతుంది, ఫ్యాక్టరీ నడుస్తుంది. కాబట్టి ఆ 500 రూపాయలు ఖచ్చితంగా అక్కడ ప్యాడీ ఇస్తున్నారు. కాబట్టి ఆ టన్నుకి మీరు 500 ఇస్తే ఇప్పుడు 36 రూపాయలు ఇస్తున్నటువంటి ఫ్యాక్టరీలో ప్రభుత్వం రేటు 34 ఉంటే వాళ్ళు పర్సెంటేజ్ 36 ఇస్తుంటే కూడా ఏం లేని పరిస్థితి వస్తాం. కాబట్టి 500 రూపాయలు ఇస్తే రైతులు ఆలోచించి ఆల్టర్నేట్ గా అక్కడ ప్యాడీ 2 పంటలు వచ్చేటువంటి 2 పంటల్ని వదులుకుని ఈ షుగర్ కేన్ వేయడానికి కూడా ఆలోచన చేస్తారు. మిగిలినప్పుడు రైతులు ఎవరినో చూడాల్సిన అవసరం లేదు. రైతులు కూడా ఆలోచన వచ్చింది, ఆల్టర్నేట్ కావాలనే కోరిక ఉంది. ఇందాక చెప్పినట్టు పందులతో కూడా సమస్యలు ఉన్నాయి, లేబర్తో సమస్యలు ఉన్నాయి, అలాగే డిపార్ట్మెంట్తో కూడా సమస్యలు ఉన్నాయి. అవి అన్నీ కూడా అధిగమించగలుగుతాం. ఖచ్చితంగా రైతుకు రూపాయి గిట్టుబాటు అయితే తప్పకుండా రైతు చెరుకు వేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి లేదు. ఆ ప్యాడీకి ఇచ్చిన 500 ఈ విధంగా ఇస్తూ ఇక హార్వెస్టర్స్ విషయంలో చెప్పారు. అడ్వాన్స్ గా హ్యాపీ సంక్రాంతి. ఇవాళ ముఖ్యమైన సమస్య, మరి గతంలో చెరుకు పండించే రైతులు ఇవాళ చెరుకు పండించడానికి వెనుకంజ వేస్తూ మరి వరి వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అన్నది ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా అదే ప్రశ్న. ఏంటంటే మేము రెండు పంటలు రైతులు మరి వరి పండించుకుంటా ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వం ఏమో ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉంది, మరి నాణ్యమైన విత్తనాలు ఇస్తూ ఉంది, నాణ్యమైన ఫర్టిలైజర్ ఇస్తూ ఉంది, 2 పంటలకు నీళ్ళు ఇస్తూ ఉంది, మరి వరి పండించినటువంటి దాన్ని పర్చేజ్ చేస్తూ ఉంది, మరి అవసరం ఉంటే బోనస్ కూడా ఇస్తూ ఉంది. మరి వరి నుండి మేము ఇంకా మరి చెరుకు వైపు ఎందుకు మళ్ళాలనే ఆలోచన చాలామంది రైతులలో ఉన్నది. ఎందుకంటే మనము అన్నీ కూడా లెక్క వేసుకుంటూ ఉంటే ఇవాళ ఒక ఎకరానికి మనకు 50,000 పంట వస్తే 25,000 రూపాయలు పెట్టుబడి అవుతా ఉంది. పంటలు వేసుకుంటే మనకు మిగిలేది 50,000 మాత్రమే. కానీ మరి ప్రభుత్వం కూడా ఆలోచన ఒకటి ఏంటంటే మిమ్మల్ని ధనవంతులు చేయడమే కాకుండా భూమి యొక్క సారవంతాన్ని మనం మెయింటైన్ చేయాలా. మరి పంట మార్పిడి ద్వారానే భూమి యొక్క సారవంతము మనం మెయింటైన్ చేయగలుగుతాము. అదేవిధంగా వాటర్ ఉపయోగం కూడా తక్కువ ఉంటుంది, మరి రైతుకు కూడా ఎక్కువ లాభం ఉంటుందనే ఆలోచనతో మరి పంట మార్పిడిని వైపు రైతుల్ని మళ్లించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ప్రభుత్వము చెరుకు పంట వైపు రైతులను మళ్లించాలనే ప్రయత్నంలో ఉంది. మీరందరూ గమనించండి, నిజంగానే మనం పక్క రాష్ట్రంలో మనకు మహారాష్ట్రలో చెరుకు పండించే రైతులు చాలామంది ఉన్నారు. అవసరం ఉంటే మనం ఒక స్టడీ టూర్కి వెళ్దాం, అక్కడ ఏ విధమైన సీడ్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు, మరి ఎట్లా డ్రిప్ ఇరిగేషన్తో చెరుకు పండిస్తూ ఉన్నారు, ఒక ఎకరానికి ఎన్ని టన్నుల చెరుకు పండిస్తూ ఉన్నారు, ఆ చెరుకులో ఉన్న ఎంత పర్సంటేజ్ మనకు షుగర్ కేన్ వెళ్తూ ఉంది, మరి రైతుకు ఎంత లాభం వస్తుంది, ఎంత పెట్టుబడి అవుతుందని మనం ఆలోచించుకున్నప్పుడు నాకు తెలిసి మహారాష్ట్రలో దగ్గర 60 నుండి 70 టన్నుల షుగర్ కేన్ పండిస్తూ ఉన్నారు ఒక ఎకరానికి. అక్కడ 11 to 12% షుగర్ కేన్ ఈల్డ్ అవుతా ఉంది. ఎంత తక్కువ అనుకున్నా కానీ 2 లక్షల రూపాయల పంట ఒక సంవత్సరానికి పండుతూ ఉంది. మరి ఒక సగం ఖర్చు పైన ఒక సగం మిగులుతూ ఉంది. మీరు ఆలోచించండి, మనకు 2 పంటలు వరి పండితే 50,000 మిగులుతూ ఉంది. అదే షుగర్ కేన్ ఒక పంట పండితే 1,00,000 రూపాయలు మిగులుతూ ఉంది. మరి ఒక వరి పంటకు కావాల్సిన ఎకరానికి కావాల్సిన వరి పంటకు కావాల్సిన నీళ్లతోని మనం 5 ఎకరాల షుగర్ కేన్ డ్రిప్ ద్వారా పండించుకోవచ్చు. తక్కువ లేబర్ అయితే కూడా మీకు అందరూ కూడా నాకు తెలిసి ఇప్పుడు ఇలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా హార్వెస్టింగ్ ఎట్లా మనకి ఇప్పుడు ఇక్కడ మెకానిజం అయిపోయింది, హార్వెస్టర్స్ వచ్చినాయి. మరి హార్వెస్టింగ్ ప్రాబ్లం అయితే షుగర్ కేన్ అని హార్వెస్టింగ్ కొరకు కూడా ఇవాళ మనకు షుగర్ కేన్కు మంచి హార్వెస్టింగ్ మిషన్లు వచ్చినాయి. మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గవర్నమెంట్ తప్పకుండా హార్వెస్టర్లకు సబ్సిడీస్ ఇచ్చి, విత్తనాలు కూడా నాణ్యమైన విత్తనం ఇచ్చి, డ్రిప్ కొరకు సబ్సిడీ ఇచ్చి, మరి అన్ని విధాలుగా మార్కెట్ గ్యారెంటీ ఇస్తే తప్పకుండా రైతు చెరుకు పెడతాడనే నమ్మకం నాకు కూడా ఉంది. ఎందుకంటే రైతుకు 50,000 బదులు 1,00,000 రూపాయల లాభం వస్తూ ఉంది. అయితే దీనికి రైతుకు కావాల్సిన ప్రోత్సాహాలు అన్నీ కూడా గవర్నమెంట్
ఇస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. దాని విధంగా మరి వాళ్ళ గతంలో ఎజెండాలో మనం పార్టీ ఎజెండాలో చెప్పినట్టు అధికారం రాకన్నా ముందు మన ఈ గోధన్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించి మరి చెరుకురు ఫ్యాక్టరీని మళ్ళా స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. మీకు అందరు కూడా తెలుసు. గతంలో ఒక కమిటీ వేశాము. ఆ కమిటీ కూడా చెరుకు ఫ్యాక్టరీని మంత్రులు, శాసనసభ్యులు, సీనియర్ అధికారులతో కలిపిన కమిటీ 3 సార్లు సెక్రటరియట్లో సమావేశమైంది. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల పరిస్థితి ఏంటి, ఉన్న పరికరాలు పనిచేస్తాయా లేదా అని అసెస్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేయించడం జరిగింది. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీని తెరవాలి. గోధన్ షుగర్ ఫ్యాక్టరీని కానీ, మెట్పల్లి కానీ, మమోజిపేట షుగర్ ఫ్యాక్టరీని కానీ తెరవాలి అనే డిమాండ్ రైతుల నుంచే వచ్చింది. ఇది రైతులకి చిరకాల వాంఛ. 2015లో షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయిన నెక్స్ట్ డే నుంచి కూడా అన్ని ఫోరమ్స్లో రైతులు స్ట్రాంగ్గా వారి వాయిస్ని వినిపించడం జరిగింది. కాబట్టి ఇది మీ నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే సుమారుగా 190 కోట్లు ఉన్న బకాయిలు ఈ సంవత్సరంలో ఒక 6 నెలల కాలంలోనే చెల్లించడం జరిగింది. అంటే ప్రభుత్వం చాలా దృఢంగా డెసిషన్ తీసుకుంది తెరవాలనేది. అంటే దీంట్లో రెండో విషయం ఉంది. తెరవాలి అని అంటే ఫ్యాక్టరీ తెరిచి ఓపెన్ చేసి అంత రిపేర్ చేసి పెడితే నడవదు. మీ అందరికీ తెలుసు గోధన్ షుగర్ ఫ్యాక్టరీ కెపాసిటీ మీకు తెలుసు. 2015లో ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యే రోజుకి సుమారుగా 1600 మంది ఫార్మర్స్ 7 మండలాలలో 85 విలేజెస్లో చెరుకు పండించేవాళ్ళు. ఫ్యాక్టరీ నడవాలి అని అంటే గౌరవ భోజనం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఫ్యాక్టరీ నడవాలి, ఫార్మర్కి బెనిఫిట్ రావాలి. అంటే మినిమం 80% కెపాసిటీతోని క్రషింగ్ స్టార్ట్ అయితే బ్రేక్ ఈవెన్లోకి వచ్చి కొంచెం లాభాలు రావచ్చు. కానీ ఫ్యాక్టరీస్ అన్నీ చిరకాలం అంటే మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు నడిచిన తర్వాత క్లోజ్ కావాలి, లాంగ్ టర్మ్ రన్నింగ్ కావాలి అంటే 100% కెపాసిటీకి ట్రై చేయాలి. అంటే సుమారుగా మీ దగ్గర నుంచి మీ కోరేది ఏంటంటే మాకు ఒక ఫర్మ్ కమిట్మెంట్, అంటే మీరందరూ చెరుకు పండించడానికి సుముఖంగా ఉన్నారనే అష్యూరెన్స్ మాకు కావాలి. సుమారుగా 16 నుంచి 18 వేల ఎకరాలలో చెరుకు పండించినప్పుడు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు శాస్త్రవేత్తలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా 50 నుంచి 60 టన్నులు రావడానికి కావాల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం తరఫున తీసుకుంటాం. కానీ మళ్ళీ ఒకసారి నేను చెప్తా ఉన్నా, మాకు సుమారుగా 16,000 నుంచి 18,000 ఎకరాలలో చెరుకు పండించాలి. గత చరిత్ర తీసుకున్నట్టయితే 75 నుంచి 85 విలేజెస్లో ఇప్పుడు మా అసిస్టెంట్ కేఎం కమిషనర్ గారు చదివినట్టుగా కేఎం గ్రో చేశారు. అదే ఉత్సాహంతో మీరు మళ్ళీ చెరుకు పండిస్తామనే అష్యూరెన్స్ ఉంటే పర్ఫెక్ట్గా మనం రన్ చేయవచ్చు. సో మీరందరూ కూడా మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, షుగర్ డిపార్ట్మెంట్ వాళ్ళు విలేజెస్కి వస్తారు, మీతో మాట్లాడతారు. విలేజెస్లో మీ తరఫున మీరు మీటింగ్స్ కండక్ట్ చేసుకొని మాకు ఫర్మ్ అష్యూరెన్స్ ఇస్తే దానికి తగ్గట్టుగా మేము సీడ్ సప్లై చేయడానికి తగు చర్యలు తీసుకోవడం ఉంటుంది. దీంట్లో చాలా ఉన్నాయి, చాలామంది చెప్పారు డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివన్నీ. ఏ మెజర్స్ తీసుకోవాలన్నా కూడా మొట్టమొదటి స్టెప్ మీ నుంచి వచ్చే అష్యూరెన్సే. కేన్ గ్రో చేస్తామనే అష్యూరెన్స్తోనే మేము ముందుకు పోగలం. అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మాకు ఇంకా స్పష్టంగా వచ్చినట్టుగా కనిపించట్లేదు. ఆర్ యూ రెడీ టు? మీరు ఇప్పుడు అందరూ సుముఖంగా ఉన్నారా చెరుకు పండించడానికి? ఇలాంటి అష్యూరెన్స్ విలేజ్ వైజ్ మేము చెప్పాము. ఇప్పుడు 7 మండలాలలో 75 నుంచి 85 విలేజెస్లో కూడా పక్కాగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. దానికి తగ్గట్టుగానే మేము మిగతా అరేంజ్మెంట్స్ చేసుకుంటాము. చాలా సంతోషం సార్.
మీ ద్వారా గవర్నమెంట్ తరఫు నుంచి చెప్పాల్సింది ఫార్మర్స్కి చెప్పాము. మనం ఇంకా వారి నుంచి వచ్చే రెస్పాన్స్ ప్రకారంగా నడుచుకోవాల్సి ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. స్థానిక ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశానికి విచ్చేసిన బాన్స్వాడ ఎమ్మెల్యే గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు దాదాపు ఒక నెల వరకు కూడా మనము కలుపు రాకుండా పంటలు కావాలి. కాకపోతే ఎప్పుడైతే పంట పిలకదశలో ఉంటుందో ఆ పిలకదశ లోపల మళ్ళీ విపరీతమైన కలుపు అనేది మనం కూడా చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో కూడా చాలా మంది రైతులు ఏం చేసేవారు నిజంగా అంటే 240 కానీ లేకపోతే మెట్రోకోసం కానీ అంటే ఏ రకమైనటువంటి కలుపులో ఆ కలుపుకు సంబంధించినటువంటి మనం తక్కువ అలా మందులు మనం పిచికా చేయడం వల్ల ఎలాంటి సమస్య ఎలాంటి కూలీల అవసరం లేకుండానే మనం కలుపు నివారించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇట్లా మనం చెరుకు పంట దగ్గర కలుపు సమస్యలు రెండో అంశం ఏంటంటే పోషకాలు. ఈ పోషకాలు చాలా ముఖ్యం. తొందరగా ఏంటంటే సమగ్ర పోషక యాజమాన్యంలో కూడా ఏరియా ఎరువులతో పాటు జీవ ఎరువులతో రసాయనిక ఎరువులు ఏంటంటే మంచి ఫలితాలు ఉన్నాయని కూడా మన భూమిలో ఎంత పోషకాలు ఉన్నాయి ఆ పోషకాలు తదనంగానే మనం ఎరువులు ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా మన పోషక యాజమాన్యం చాలా ముఖ్యము. రసాయనిక ఎరువులు పొలంలో వేసుకున్నట్లయితే మనం కొంతవరకు చౌడలో ఉన్న సమస్యలు కూడా మనం రైతు సోదరులకి విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటివరకు మేము చెరుకు పంట గురించి మీ అభిప్రాయాలు మీ సందేహాలు ఏమైనా ఉంటే దయచేసి ఒక ఇద్దరు రైతు సోదరులు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆశ చూపించి అక్కడికి ఎక్కించింది. మొన్నటి ఎన్నికల్లో ఈ పునరుద్ధరణ గురించి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం దాటిపోయింది. వాస్తవంగా ఈ కార్యాచరణ జూలై ఆగస్టులో చేస్తే బాగుండే. మన దగ్గర ఎప్పుడు షుగర్ కేన్ ప్లాంటేషన్ సెప్టెంబర్ అక్టోబరు డాడీ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత అక్టోబర్ నవంబర్లో ప్లాంటేషన్ జరుగుతుంది. నెక్స్ట్ అక్టోబర్ నవంబర్లో మనకు డ్రెస్సింగ్ సీజన్ స్టార్ట్ అయినది. ఆ 12 నెలల వరకు మనం షుగర్ కేన్ ఫెసిలిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. పోతే ఇప్పుడు మనం మిగిలింది రేపు జూన్లో మనకు సార్లు చెప్పినట్టుగా ఏదైతే మన ఉద్యోగ సంస్థ చెప్పిందో 10 months 12 months వెరైటీస్ అక్కడ చూపించడం జరిగింది. మనం మేలో లేకపోతే జూన్లో ప్లాంటేషన్ చేసుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వ రైతు సలహాదారు వారిని పుష్పగుచ్చ ఫిబ్రవరి మార్చిలో వస్తుంది. మినిమం 9 months తీసుకుంటుంది. అది దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ ప్లాంటేషన్ డ్రెస్సింగ్ పద్ధతిలో మనకు సుమారు 10-12 నెలలు టైం పడుతుంది. 12 నెలలు దాటిన తర్వాత మీరు ఎన్ని రోజులకు డబ్బులు మనకు వరిలో 20-22 యావరేజ్ ఇన్కమ్ వస్తుంది. ఒక పంటగా చెప్పడం జరిగింది. 2 పంటలంటే 40-45 వేలు అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. దాదాపుగా 30,000 నుంచి 25,000 మినిమం నుంచి 40,000 వరకు వరి పంట లాభం వస్తుందని స్వయంగా 20-30 ఎకరాలు వ్యవసాయం చేస్తా. 2 పంటలు ఆగలి 15 రోజులు 20 రోజుల మనకు డబ్బులు వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏమంటున్నది దాని ఇక్కడ గొప్పటి బ్యాంక్ చనిపోతున్నాడు. అట్లాగే మన సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. 15 రోజులు డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళకి బోనస్ ఇవ్వకుండా బోనస్ కూడా రాలేదు. ఆ విధంగా 30 నుంచి 40 వేలు ఒక పంటకి 2 పంటలకు 65 వేలు చేతికొస్తున్నాయి రైతులు తొందరగా. ఈ ఆర్థికమో ఏడాదికో పిల్లలకు చదువులకో లేకపోతే దావాలకో ఈ డబ్బులు ఉపయోగపడుతుంది. ప్లాంటేషన్ నుంచి కృషి వరకు 12 నెలలు పడుతుంది. గతంలో 14, 16, 18 వేలకు చెరుకు బిల్లులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అవి కూడా ఇన్స్టాల్మెంట్ కంపెనీకి తక్కువ రేటు 300-400 రూపాయలు
20,000 రూపాయల క్వింటాల్ టన్ను 10 రూపాయల క్వింటాల్ టన్నుకు అక్కడ వస్తే వ్యవసాయం పెట్టుబడి వస్తుంది, పిల్లల చదువు వస్తుంది. కానీ ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా 12 ఏళ్ళకి ప్రశ్న అయిపోతే ఏ రోజు డబ్బులు ఇవ్వగలుగుతారు అనేటటువంటి ఒక వివరణ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లనే 12 ఏళ్ళ కాలం ఉంది, దాన్ని కంపేర్ చేస్తున్నారు. అయితే ఈ రొటేషన్ మార్పులు తగ్గుతుంటాయి కాబట్టి చెరుకు పెట్టడానికి రైతులు ముందుకు రావడానికి ప్రధానమైన కారణం అది. ప్రభుత్వం ఏదైతుందో ఇది మంచి పర్పస్ పెట్టుకుంటే ప్రభుత్వానికి కూడా లాభం ఉంటుంది. ఈ రైతుల తరఫున ఖచ్చితంగా బిల్లులు ఎప్పుడు వస్తాయి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది ప్రోత్సాహకాలు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి రేట్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా రేట్ ఇవ్వగలుగుతారా ఇంకో ప్రశ్న. రెండవది విత్తన రూపంలో సబ్సిడీ ఇవ్వగలుగుతారా? అట్లాగే ఫర్టిలైజర్స్ లేకపోతే పురుగు మందులు యాంత్రిక ఖర్చు కలిగితే ఏదైనా ప్రోత్సాహకాలు ఇవ్వగలిగితే రైతుల తరఫున ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పంటేయడానికి రైతులు చాలా మటుకు దాదాపు వచ్చినటువంటి రైతులు మొలక పెట్టినాక 50 కొట్టేస్తే మోడెం చేస్తుంది. ఎక్కడన్నా రైతు 2+1 ఇంకొక మోడెం కోరుకుంటే కానీ 1+1 అయితే పంట అయిపోయిన తర్వాత ఆ గెలల మీద సన్ఫ్లవర్ పెట్టుకుంటే 10-12 క్వింటాల సన్ఫ్లవర్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఖాళీకి అనుకూలంగా ఉంటుంది. బాలాజీ గారు చెప్పినట్టు ఈ వరికి చీడపీడలు ఎక్కువైపోయింది. అష్టా వేస్తున్నాము, కలిపి వేస్తున్నాము, అలా రవి వేస్తున్నాము. 2 పంటలు అయినప్పుడు చీడపీడలు ఎక్కువైపోయి పెట్టుకోవడం ఎక్కువైపోయింది వాస్తవం. ఇంకోసారి ఆ రోగాల గురించి కానీ ఏదైతే ఉందో 100 ఎకరాలకు 150 ఎకరాలకు క్యాబినెట్ ఇచ్చి దానికి అరపరగా 100 రూపాయలు 200 రూపాయలు స్ట్రీట్ చేయడానికి, మరియు ఏదైతే ఉందో చెరుకు 4 నెలల దశలో ఉన్నప్పుడు విక్కడానికి ఏదైతే వాకు కింద పడేస్తే అది ఒక ఎరువు తయారవుతుంది. దాంతో పాటు చెరుకు కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఇంకోటి భూసారం చెక్ చేసి ఆ యొక్క భూసారంలో ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ చెరుకు వేస్తే బాగుంటుంది కావాలి సార్. మరియు ఇంకోటి మాకు ఎప్పుడైతే చెరుకు పెట్టామో ఈసారి ఖచ్చితంగా 100% సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నాం. మరియు ఎకరానికి 4 బస్తాల మందు మరియు డ్రిప్లు ప్లస్ సోలార్ ఇవన్నీ ఏర్పడేస్తే బాగుంటుంది. ఇది మా సురేష్ గారి చిత్కార కోరిక. ఇదొక మన భారతదేశంలో సెకండ్ స్థానంలోనే అది మూటపడ్డది కాబట్టి చాలా బాధపడ్డదు. ఆయన చివరి కోరిక ఏమొచ్చినాయి, రైతుకు లాభం కావాలి, రైతు చాలా బాధపడకూడదు, ఇల్లు పడతారని కల్పిస్తాను. మరి ఎంతో మంది ఉద్యోగులు ఉంటారు కాబట్టి ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినందుకు మా బోధన కాన్స్టిట్యూన్సీకి ముద్దు బిడ్డ సురేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు. మా చెరువుల రైతుల తరఫు అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. ఈ రోజు 22 పంటలు పండించడం అది రాజశేఖర రెడ్డి పుణ్యము, ఇక్కడ మన సురేంద్ర గారి పుణ్యము అని అందరి రైతులకు తెలియజేస్తూ అవకాశం ఉన్నందుకు నమస్కారం. మనం పండుగలు కటింగ్ ట్రాన్స్పోర్ట్ మనకు లెక్క లేదు, అది ఫ్యాక్టరీ వాళ్ళు బరాయిస్తుంది. ఇంకొకటి విత్తనము గతంలో 3 టన్నులు పెట్టేవాళ్ళు ఇప్పుడు టన్నులు విత్తనం సరిపోతుంది పెద్ద పోతుంది కాబట్టి. మళ్ళీ ఫ్యాక్టరీ వాళ్ళు హలో అవన్నీ కొత్త పద్ధతులు వచ్చినాయి. ఫర్టిలైజర్ మందు పోయడం కాడి నుంచి మట్టి ఎక్కియడం కాడి నుంచి మొత్తం 24 HP డాక్టర్లు ఉంటే అవే పని చేస్తాయి. మళ్ళీ మనకి రేటు ఏది కూడా గవర్నమెంట్ సబ్సిడీ అని అవసరం లేదు సార్. మనకు రావాల్సింది మనకి ఇస్తే సరిపోతుంది. గతంలో మనకి పర్చేస్ ట్యాక్స్ అని 10% ఇచ్చేవాళ్ళు, అది ఇప్పుడు రావటం లేదు. అది వస్తే రైతులు 400 బెనిఫిట్ అవుతుంది. ఇంతకుముందు 8.5 రికవరీ ఉండేది, ఇప్పుడు 10.2 చేశారు. అది పాత పద్ధతిలో కనుకుంటే ఇంకొక 700 రైతులు బెనిఫిట్ అవుతుంది. రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే చెరుకు అప్పుడు మన బోధనలో ఏరియాకు చెరుకు అంటేనే మొత్తం రైతులకు చెరుకు తెలియదు లేకుంటే మనం ఎక్కువ పండించేటప్పుడు వరి ఇట్లా ఎక్కువ పండిస్తున్నామో అప్పుడు ఇంతకన్నా ముందు చెరుకే ఎక్కువ పర్సెంట్ లేదు, వరి కన్నా చెరుకే ఎక్కువ పండిస్తున్నాం. కాకపోతే కొన్ని ఫ్యాక్టరీలు సరిగా పోవడం వల్ల ఏదో కొన్ని రోగాలు గిట్టుబాటు కాకపోవడం వల్ల కొద్దిగా చెరుకు తగ్గించినా కానీ కొంతమంది ఇప్పటికీ నేను ఎప్పుడు 50 సంవత్సరాలు కూడా ఎక్కువ 30-40 ఎకరాలు తప్ప ఎక్కువ చెరుకు తెచ్చుకున్నాను.
అయితే ఇప్పుడు ముందరికి ఇప్పటికి తేడా ఏంటంటే ప్రతి రైతు తెలుసు, కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే అప్పుడు 200 ఫీట్లతో పెట్టేవాళ్ళము, ఇతరులు ఎక్కబట్టేది. ఇప్పుడు అదే 5 ఫీట్లతో పెడుతున్నాము, పక్క పడుతుంది. అయితే అప్పుడైతే లేబర్ కొట్టేవాళ్ళు, ఇప్పుడు మిషన్తో కొడుతున్నాం కాబట్టి మిషన్తో కొడితే చాలా లాభాలు వస్తుంది. ఎన్ని అంటే ఇప్పుడు మనం లేబర్తో కొడితే ఆకు ఒక దగ్గరికి పెట్టేసి చెక్కు ఒక లైన్ వేసి ఆకు ఒక లైన్ వేసి దాన్ని కళ్ళు పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు మిషన్తో కొడితే అదే ఆకుని యూనిఫామ్గా మొత్తం చల్లుతుంది. అది అట్లా చల్లడం వల్ల ఇప్పుడు ఆకు 3 అంగుళాల ఎరువు తయారైతే వచ్చే సంవత్సరం మళ్ళీ గడ్డి రాదు, నీరు తక్కువ చూస్తుంది. ఇప్పుడు ఇన్ని లాభాలంటే మిషన్తో కొట్టుకున్నాను. మనుషులతో కొడితే ఒక మొక్కను మొలుస్తుంది, ఒక మొక్కను చిన్నగా అప్పుడు మొలక వస్తుంది. ఏ పని చేయాలన్నా ఒకేసారి చేయలేకపోతుంది. కాబట్టి ఇది ఒకేసారి ఎక్కువ మొత్తంలో వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు ఏ పంట దేనికైనా కానీ దున్నుకోవడం కానీ మళ్ళీ ఇవ్వడం కానీ బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మిషన్ వచ్చింది. నేను కూడా ఒక మిషన్ తెచ్చిన. ఇప్పుడు అప్పటి నుంచి మిషన్ కొని ఇక్కడ ఏగలము మా మిషన్ కాకపోతే అనుకున్నంత ఏది లేదు. ఎందుకంటే కొందరు వరి పోయి ఎన్నుకున్నారు. నేటి కూడా మా ప్రాంతంలో మరుపుకు ఇప్పుడు చాలా ఎకరాలలో నేటి చెరుకు పంట ఉన్నటువంటి సందర్భం. అయితే ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇంతకుముందు పెద్దలు రైతు సోదరులతో మాట్లాడిన దాంట్లో చెరుకు సాగులో ఉన్నటువంటి సాధక బాధకాలు అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఇంతకుముందు అధికారులు శాస్త్రజ్ఞులు మనకు చెప్పడం జరిగింది. గతంలో ఎట్లు నాగలతో ఇంటర్ కల్టివేషన్ అవసరం ఉంటుంది, కానీ ఇప్పుడు మెకానిజం వచ్చేసి ట్రాక్టర్ వచ్చేసి అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒకటి ముఖ్యంగా ఏంటంటే మన నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏదైతే మన బోధన ఉన్నటువంటి వ్యవస్థలో మన దాన్ని ఒక బొమ్మ విధంగా చూపించి మన రైతులతో ఆట ఆడుకున్నటువంటి సందర్భం ఈ పర్యటన కారణం. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మన ఫ్యాక్టరీకి పూర్వవైభవం రావాలంటే చెరుకు సాగుకు రైతులంతా ఉన్నట్టున్నారు సార్. అందుకే వచ్చి అవునా కదా. కానీ మీరు కావాల్సింది ఏంటంటే ఇంకా కొద్దిగా పాత పాలకులు వాళ్ళు ఆడుకున్నటువంటి చెరుకు రైతులతో ఆడుకున్నటువంటి ఆటలు ఇంకా వాళ్ళ మహిళ నుంచి బయటకు పోలేదు. కాబట్టి చెరుకు ఫ్యాక్టరీ విషయం పట్ల ఎస్టాబ్లిషన్ విషయం పట్ల ఇంకా కొద్దిగా మనం ఖచ్చితంగా భరోసా కల్పించి, ఎందుకంటే మనం రైతులు ఇదే విషయమని చెప్పినాం, చెరుకు పంట కూడా మద్దతు ధర ఇస్తామని. ఆ విధంగా సీడ్ కానివ్వండి, అలాగే ఈడు పెరగడానికి కొంత డ్రిప్లికేషన్ సౌకర్యం కల్పిస్తే, అలాగే సీడ్ సౌకర్యం కల్పిస్తే, కొంత ప్రోత్సాహం కల్పిస్తే ఖచ్చితంగా మన ప్రాంతంలో ఫ్యాక్టరీ గట్టిగా నిలబడుతుంది. ఎందుకంటే మీరు చెప్పిన విధంగా ఏదైతే 2-3 వేల మందితో సభ పెట్టాలా చెప్పేందుకు అన్న సందర్భంలో మేము ప్రతి గ్రామ రైతులతో మాట్లాడడం జరిగింది సార్. వాళ్ళ ఫీడ్బ్యాక్ని ఈరోజు మేము కూడా కొంచెం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే స్వతంత్రంగా చెరుకు రైతు బిడ్డలే, ఎందుకంటే గుర్తు నుంచి ఇతర క్రాప్ వ్యవసాయం చేసినాం, కానీ చెరుకు సాగులో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు మేము స్వతంగా అనుభవించిన వాళ్ళము. ఇప్పటికి కూడా చెరుకు రైతులు ఉంటే మా చుట్టూ ఉన్నటువంటి రైతులంతా చెరుకు రైతులే. ఇప్పటికి కూడా వాళ్ళకి మమేకం అవుతున్నాం. కాబట్టి ఈ బోధన ఫ్యాక్టరీ పట్ల మరి మనం కొంత భరోసా ఇంకా మనం ఖచ్చితంగా ఇంత త్వరగా, ఎందుకంటే మనం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ కార్యక్రమం చేపిస్తామని చెప్పినట్టు విధంగా మొదట ఫ్యాక్టరీ నిర్మించి పెట్టారు. తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా చెరుకు రైతులతో ఒక ముఖాముఖి సందర్భం చేసి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మరి చెరుకు సాగు చేస్తే ప్రభుత్వం పైన ఏ విధంగా ప్రోత్సాహం, ఎందుకంటే ఫ్యాక్టరీ కావాల్సినటువంటి ముడిసరుకు మనకు సరిపడా ఏరియా అదే వాళ్ళకి మనం రైతులు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా ఏమైనా ఇన్సెంటివ్స్ కానీ ప్రోత్సాహాలు కల్పిస్తే ఖచ్చితంగా చెరుకు పంట వేసి